మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను వేయి మొదటి జామునే మీకు అందిస్తూ జరిగిస్తున్న ఈ పరిచర్యను ఆగక కొనసాగిస్తున్న దేవదేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రతిరోజు అందిస్తున్న దైవ వాక్యములను శ్రద్ధగా వింటూ ఆత్మ సంబంధంగా బలపడుతూ అనేకులకు ఆశీర్వాదకరముగా వర్తమానాలు ఉన్నాయని మీరు తెలియజేస్తున్న విధానమును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ రండి, దేవుని వాక్యాన్ని ప్రభు వారి యొక్క పాదముల యొద్ద విందాం. మీరు ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయవలసిన వారు ఉన్నారు కనుక వారు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా అనేకులకు ఈ సువార్త చేరువవుతుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ పూట ఉపవాస ప్రార్థనలు చాలా జరుగుతున్నాయి. అందుకనే మనఃపూర్వకముగా అనే అంశం మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. అలాగే హృదయపూర్వకముగా, ఇష్టపూర్వకముగా, కృతజ్ఞతాపూర్వకముగా అనే అంశాలు కూడా రానున్న వర్తమానాల్లో కూడా అందించడం జరుగుతుంది. ఈ పూట మనఃపూర్వకముగా అనే అంశం మీద మాట్లాడుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే యోవేలు గ్రంథకర్త ద్వారా ఈ వర్తమానం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వర్తమానం ఇశ్రాయేలీయులదే, ఈ వర్తమానం తప్పిపోయిన వారిదే. కానీ ఈరోజు మనం ధ్యానించవలసిన గల కారణాలు ఏంటి అంటే, మనము కూడా ఇశ్రాయేలీయులమే, మనము కూడా తప్పిపోయిన వారమే. మనం ఎందులో తప్పిపోయాం? దేవుని మాటను వ్యతిరేకతలోను, ప్రార్థించే విషయంలోను, వాక్యానుసారంగా జీవించే విషయంలోను నేడు ప్రస్తుత సంఘాలు, సార్వత్రిక సంఘము తప్పిపోతుంది. అందుకని అలనాడు ఆ ఇజ్రాయేలుతో మాట్లాడిన దేవుడు ఈరోజు ఇదే బైబిల్ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇజ్రాయేలు దేవునికి అవిధేయులవటం బట్టి బైబిల్ సెలవిస్తుంది కదా, వారి జీవితంలో గొంగళ పురుగులు తినివేసిన దాన్ని మిడతలు, మిడతలు తినివేసిన దాన్ని పసర పురుగులు, పసర పురుగులు తినివేసిన దాన్ని చీడ పురుగులు తినివేస్తున్నాయి. ఇక్కడ ఏంటి గొంగళ పురుగు, ఏంటి మిడత అంటే రోగాలు, ఆశీర్వాదాలు, దీవెనలు సూచిస్తున్నాయి. అందుకని దేవుని కోపాగ్ని ఇజ్రాయెల్ మీదకి వస్తే దేవుడు కనికర సంపూర్ణుడు గనక ఇజ్రాయెల్ని ఈ సమయమున మనఃపూర్వకముగా అనగా మనస్ఫూర్తిగా నిండు మనస్సుతో, ఇలాంటి పర్యాయ పదాలు ఈ మనఃపూర్వకంగా అనే అంశం మీద వస్తాయి. మనస్ఫూర్తిగా మనం చేయాల్సిన ఒక 5 పనులు మనస్ఫూర్తిగా చేయాల్సినవి. అదేంటంటే, 1, ఆయన వైపు తిరగాలి లేదా ఆయన యొద్దకు రావాలి. మనఃపూర్వకముగా నా యొద్దకు రండి. ఎందుకని? ఆయన దగ్గరికి వచ్చిన మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? 13వ వచనం అంటాడు కదా, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడనై ఉండి తాను ఉద్దేశించిన కీడు చెయ్యక పశ్చాత్తాపడును గనుక మీ మనస్సులను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము, పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపబడని ఎవడు చెప్పగలడు? కాబట్టి మన హృదయమును చింపుకునేటట్లుగా ఆయన వైపు మనం తిరగాలి, ఆయన యొద్దకు రావాలి, పశ్చాత్తాపడాలి, కన్నీరు కార్చాలి. ప్రభువా, ఎక్కడో నా ద్వారా తప్పిదం జరిగింది అని నీవు దేవుని దగ్గర రాగలిగితే, చూడండి బైబిల్లో మాట ఉంది, ఎస్తేరు రాణి అవ్వాలి అని అనుకోవాలా, కానీ తీసుకొచ్చి పడేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఆమెకు ఎలా అన్వయించబడింది అంటే, తనకు 12 నెలలు కావలసిన స్నానానికి కావలసిన పరిమళ ద్రవ్యాలు ఇచ్చారు, నగలు ఇచ్చారు, నట్లు ఇచ్చారు, వస్తువులు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, ఆఖరికి తన చేతి కింద 7 ఆడపిల్లని ఇచ్చారు. కానీ వీళ్ళందరికీ పైగా హేగే
అనే ఒక పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరికి వచ్చిన మనము సొంత నిర్ణయాలు తీసుకోక, లేదా సొంత యొక్క అభిప్రాయాలు కోరుకోక, ఆయన చిత్తానికి ఎవరైతే అప్పగించుకుంటారో ఎస్తేరు వలె వారు దయ పొందుతారు. అటు వారికి రాణి అయ్యే భాగ్యం ఉంటుంది. మనం కూడా ఈ లోకంలో మనము ఎవరైనప్పటికీ క్రీస్తును అంగీకరించిన మనము పరలోక వాసులముగాను సార్వత్రిక సంఘంగాను ఉన్నాం. ఆ రారాజైన యేసుక్రీస్తుకు వధువుగా మనం మార్చబట్టకు మనము హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి వచ్చిన మనము మనస్ఫూర్తిగా మనలో ఉన్న లోపాలను తీసివేసుకుంటే మనమే ఆయనకు భార్య. పెండి కుమారుడైన యేసుక్రీస్తుకు సార్వత్రిక సంఘమైన మనమే వధువు సంఘం. కాబట్టి మనస్ఫూర్తిగా రావడం వల్ల దేవుడు మన పాపాలను క్షమించి మనకు చేయనుద్దేశించిన కీడు చేయక మానతాడు గనక మనలో ఉన్న లోపాలను సరి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఆయన దగ్గరికి రావాలి. ఎప్పుడైనా ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నావు కానీ హృదయపూర్వకంగానే వెళ్తున్నావా, మనస్ఫూర్తిగానే వెళ్తున్నావా అంటే కాదండి. ఎవరొకరు బలవంతంతోనే వెళ్తున్నాం. భార్య బలవంతంతో భర్త, తల్లిదండ్రుల బలవంతంతో పిల్లలు, భర్త ఏమైనా అనుకుంటాడని భార్య, లేదా భార్య ఏమైనా అనుకుంటుందని భర్త, అయిన వారు ఏమైనా అనుకుంటారని బంధువులుగా, అలాగా పాస్టర్ గారు ఏమైనా అనుకుంటారు అని సంఘంగా. ఇలా కాదు, మనస్పూర్వకంగా రండి. ఉపవాస కూడికలైన ఇతర కార్యక్రమాలైన మనస్ఫూర్తిగా రాగలిగినప్పుడు దేవుడు చేయనుద్దేశించిన కీడు చేయక నీకు రావాల్సిన ఆశీర్వాదాలు, నీకు రావాల్సిన ఆయన ప్రక్కన కూర్చున్న ఆధిక్యత మనం పొందుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక. మొదటిగా మనం చేయాల్సింది మనస్ఫూర్తిగా ఆయన యొద్దకు రావాలి. ఇక రెండోది మనం చూసిన వారమైతే మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం. దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యము తీసి నీకిచ్చి ఉండినను నా ఆజ్ఞలు గైకొనక మనఃపూర్వకముగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రము చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చెయ్యక అన్నాడు. ఇక్కడ రాజు అయిన యెరోబామును గురించి దేవుడు మాట్లాడుతూ, ఇదిగో నీ పితరుడైన దావీదు చేసినట్లు మనఃపూర్వకముగా ఏం జరిగిందంట, అనుసరించలేదు. దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం అనుసరించలేదు. ఈరోజు చాలామంది ప్రభువైన యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నాం, ఎందుకు అనుసరిస్తున్నామంటే ఆపద ముక్కుల వాడి కోసమే. యేసు ప్రభుని నమ్ముకుంటే ఇల్లు కట్టుకుంటాం, యేసు ప్రభుని నమ్ముకుంటే పిల్లకి పెళ్ళి అయ్యిద్ది, యేసుని నమ్ముకుంటే గర్భఫలం వస్తుంది, యేసుని నమ్ముకుంటే ధనం వస్తుంది, ధాన్యం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, మేలు వస్తుంది అని కేవలం యేసుక్రీస్తు ప్రభు వారిని ఆపద ముక్కుల వాడిగానే మార్చాం తప్ప మనస్ఫూర్తిగా మనఃపూర్వకంగా ఆయనను మనము అనుసరించలేదు. యేసును నమ్ముకోవడం వల్ల ఏమొచ్చినా రాకపోయినా నిత్య పరలోక రాజ్యం మట్టిగా ఖచ్చితంగా వస్తుంది. దావీదు జీవితంలో మనం చూసిన వారమైతే అతడు మనఃపూర్వకంగా ప్రభుని అనుసరించడం వలన దేవుని దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన దావీదు చేసినట్లు మనం చేయగలిగితే నిత్యము ఉండిపోయిన రాజ్య సింహాసనం దావీదుకు ఉండినట్లు మనకు కూడా ఉండిపోయింది. నిత్య ఆశీర్వాదాలు, నిత్య దీవెనలు, ఆయన ప్రక్కన కూర్చున్న ఆధిక్యత మనకి ఇస్తాను అంటే అంతకంటే గొప్ప భాగ్యం ఏంటి? కానీ ఈరోజు ప్రభువుని మనస్ఫూర్తిగా మనఃపూర్వకముగా ఆయనను అనుసరించట్లేదు. ఈరోజు నువ్వు కూడా ఈ వాక్యం వింటూనే కేవలం వాక్యం వినడం వల్ల దీవెన అనే మాటే తప్ప దేవుడు ఈరోజు నన్ను సరిచేసుకునే విషయాలు ఏం మాట్లాడతారా అని ఈరోజు నేను ఆలోచించి దేవుని వాక్యం వింటున్నావా? వాక్యాన్ని వినేటప్పుడు ప్రభువా నన్ను సరిచేయడానికి ఈరోజు ఏ వాక్యాన్ని పంపించావో దైవజనుల చేత అని ఆగి ఆలోచించగలుగుతున్నావా? కాబట్టి రెండవది, మొదటిదేమో మనస్ఫూర్తిగా ఆయన యొద్దకు రావాలి, రెండవది ఆయనను మనస్ఫూర్తిగా అనుసరించాలి. మూడవది మనం చూసిన వారమైతే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడిని ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగా మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యము త్రోసివేయును. చూడండి, ఇక్కడ
మనఃపూర్వకముగా ఆయనను సేవించుము. యేసుక్రీస్తు ప్రభు వారిని మనస్ఫూర్తిగా సేవించాలి. అలా దేవుని సేవించడం వల్ల ఆయన వెతికిన వెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన ప్రత్యక్షత కొరక ఆయనను మనం సేవించాలి. నేను ప్రభువు దగ్గరికి వెళ్తున్నది ఒక సంకల్పం, అంతేగాని కేవలం అవసరాల కోసం కాదు. ఆయనను సేవించాలి. ఈ పని చేయడం వల్ల ఈ దీవెన. ఈరోజు బెనిఫిట్స్ లేకుండా ఎవ్వరూ ఏ పని చేయట్లేదు. దేవునికి రూపాయి ఇవ్వు, పదంతలుగా తిరిగి నీకు ఇస్తాడు. దేవుని దగ్గరికి రా, ఆయన నీ దగ్గరికి వస్తాడు. అంతేగాని నేను దేవుని దగ్గరికి వెళ్తున్నది నన్ను చూచే దేవుడు, నా అవసరాలు తీర్చే దేవుడు, నన్ను బాగు చేసే దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు అనే ఆలోచన లేకుండా ఈరోజు చాలామంది నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, ఆదివారం ఆరాధన వల్ల నాకు ఆశీర్వాదాలని అయ్యగారు చెప్పారు, దేవుని దగ్గర రావడం వల్ల నేను దీవెనని, మంచిదే. కానీ ఆయనను స్వార్థపూరితంగా కాదు, మనఃపూర్వకంగా సేవించాలి. ఒకటి, మనఃపూర్వకంగా దేవుని వద్దకు రావాలి. 2, మనఃపూర్వకంగా దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. 3వది, మనఃపూర్వకంగా ఆయనను సేవించాలి. 4వది, యోనా గ్రంథము 3వ అధ్యాయము యోనా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తమ చెయ్యి బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకునవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణములో చాటించి మొదలు ప్రకటన చేసిరి. మనఃపూర్వకంగా వేడుకోవాలి. దేవునికి ప్రార్థించాలి. మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థించాలి. ఈరోజు చాలామంది మొక్కుబడి ప్రార్థనలు అయిపోయినాయి, ఏదో నామకార్థ ప్రార్థనలు అయిపోయినాయి. ప్రార్థించాలి, ప్రార్థించకపోతే బాగోదేమో అనే ఉద్దేశాలతోనే ప్రార్థిస్తున్నారు, కానీ మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవట్లేదు. యోనా నినివే పట్టణానికి ప్రకటించిన సువార్త వారు మనఃపూర్వకంగా దేవుని వేడుకోవడం బట్టి చేయనుద్దేశించిన కీడు చేయక 1,20,000 మందిని దేవుడు కాపాడాడంట, ప్రాణభిక్ష పెట్టాడంట. సొదొమ గొమొర్రా వలె అగ్ని గంధకాలు దిగవలసిన ఆ స్థలంలో దేవుడు అటువంటి ప్రమాదం రాకుండా చేశాడంట. ప్రార్థన గొప్ప ఆయుధమైనది. ఈ లోకంలో గొప్ప ఆయుధం ప్రార్థన ఒకటే. ప్రార్థన ఉదయకాలము తలుపు లాంటిది, రాత్రికాలం ముందు ప్రార్థన గొళ్ళెం లాంటిది. ఉదయకాలం ముందు ప్రార్థన తాళపు చెవి లాంటిది, రాత్రికాలపు ప్రార్థన గొళ్ళెం లాంటిది. తాళం చెవి మన దగ్గర ఉంటే మనం ఏ ఇంటికైనా వెళ్ళిపోవచ్చు. అలాగే ఏ ప్రమాదం రాకుండా గడి వేసుకుంటే ఏది మన ఇంట్లోనికి రాదు. కాబట్టి ఉదయకాల ప్రార్థన తాళపు చెవి, సాయంకాల ప్రార్థన గొళ్ళెం అనే విషయాన్ని గమనిస్తూ ఉదయం ప్రార్థించడం వల్ల కార్యాలు, రాత్రి ప్రార్థించడం వల్ల కాపుదలలు మనకు వస్తాయి. ఇక చిట్ట చివరి మాట చదువుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి, మొదటిది ఏంటి? దేవుని యొద్దకు రావడం. 2వది, ఆయనను ఆజ్ఞలను అనుసరించాలి. 3వది, ఆయనను సేవించాలి. 4వది, ఆయన సన్నిధిలో మొర్ర మనం పెట్టాలి మనఃపూర్వకంగా. 5వది, నిర్గమాకాండము 25వ అధ్యాయము 2వ వచనం. నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండి అని ఇశ్రాయేలుతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మనఃపూర్వకముగా అర్పించాలి. దేవునిది దేవునికి ఇవ్వాలి. దేవుడు మనకిచ్చిన బలాన్ని బట్టి సంపాదించే ప్రతి రూపాయి దేవునికి 10వ వంతుగా తీయాలి. అది పాతకాలం 10వ వంతు, కానీ ప్రస్తుతం ఇవ్వగలిగినదంతా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, నిన్ను కానుకల గురించి మాట్లాడలేదు, కానీ మనఃపూర్వకంగా కూడా దేవుని యొక్క ధనాన్ని ఇవ్వాలి. అందుకని మనస్ఫూర్తిగా ఇవ్వడానికి మన హృదయం దగ్గరే జోబి పెట్టాడు. హృదయం అంగీకరిస్తే మనం దేవునికి ఎంతైనా ఇవ్వగలుగుతాం. హృదయం సహకరించకపోతే రూపాయి కూడా మనం ఇవ్వలేం. కాబట్టి మనఃపూర్వకము అనేది మీ యొక్క ఆత్మీయ జీవితానికి దేవునికి దగ్గరగా ఉందనే విషయాన్ని గుర్తించి మనఃపూర్వకంగా దేవునికి అర్పించండి. 5 విషయాలు మీ ముందు పెట్టాను. మనఃపూర్వకంగా ఆయన యొద్దకు రండి, మనఃపూర్వకంగా ఆయన ఆజ్ఞను అనుసరించండి, మనఃపూర్వకంగా ఆయన సేవించండి, మనఃపూర్వకంగా ఆయనను వేడుకొనండి, మనఃపూర్వకముగా ఆయనకు అర్పించండి. అట్టి ధన్యత సిలువనాథుడైన ప్రభు మనందరికీ మనఃపూర్వకమైన మంచి మనస్సును
దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయానికి వందనాలు. విన్న వాక్యం ప్రకారం జీవించనుకో మా ఒక్కొక్కరికి దయచేయండి. మోషే సుఖోపవాసముల 25వ రోజు ఆశీర్వాదము, దీవెన, ఆశీర్వాదం మాకును, మా బిడ్డలకు, మా సంతతికి దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, మోషే సుఖోపవాసముల 25వ రోజు దీవెన, ఆశీర్వాదములు నిండుగా దేవుడు దయచేయను గాక. ఆమేన్. అందరికీ మరణాత.